కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మట్టి మాఫియాపై టీ న్యూస్ కథనంతో అధికారుల్లో చలనం వచ్చింది. మట్టి మాఫియా ఆగడాలను టీ న్యూస్ వెలుగులోకి తీసుకురావడంతో హడావుడిగా ఎల్లయ్య చెరువును పరిశీలించారు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు. అనుమతులు లేకుండా చెరువుల్లో పూడిక తీస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే మట్టి మాఫియా వెనుకున్న అధికార పార్టీ నేతలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బాన్సువాడ పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మట్టి మాఫియాకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ మనకి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి, ఇక బాన్సువాడలో మట్టి మాఫియాపై టీ న్యూస్ వరుస కథనాలతో అధికారుల్లో చలనం వచ్చింది. అనుమతులు లేకుండా చెరువుల్లో పూడిక తీస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్. మీరు అన్నట్టుగా ఎట్టకేలకు వరుస కథనాలను ప్రసారం చేసింది టీ న్యూస్. బీఆర్ఎస్ లోకల్ నాయకులతో కలిసి ఈ నేపథ్యంలో చెరువు గంగాలంలో ఉండేది గతంలో ఇవాళ కాంగ్రెస్ నాయకుల కబంధ హస్తాలతో తాంబాలంలా మారుతుంది. చెరువు యొక్క ప్రాముఖ్యత విశిష్టతను గుర్తెరిగినటువంటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా అదేవిధంగా అనేక పథకాలను ప్రవేశపెట్టి వాళ్ళ మత్స్యకారులకు రైతులకు బాగుపడే విధంగా ఆ రోజు మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి ఫలాలను పథకాలు అందించిన చరిత్ర గతం. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా తయారైంది. లోకల్ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవాళ మట్టి మాఫియా మొరం మాఫియాకు ఎగబడ్డారు. గత కొద్ది రోజుల నుంచి యథేచ్ఛగా స్థానికంగా బాన్సువాడ పట్టణానికి సమీపంలోనూ దగ్గరలో ఉన్నటువంటి ఎల్లయ్య చెరువులో ఇవాళ మట్టి మొరం దందా రైతులకు చెరువును పూడిక తీస్తామనే నెపంతో రైతుల పొలాలకు ఫ్రీగా మట్టిని కొట్టే నిబంధన గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జీవో ఉండేది. రైతులు కావాలంటే చెరువు ఎండిపోయినప్పుడు ఆ ట్రాక్టర్ల సహాయంతో రైతుల పొలాలకు మట్టిని తరలించే ఆనవాయితీ కొనసాగుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఆ అవకాశాన్ని కైవసం చేసుకున్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున మట్టి మొరం దందకు పూనుకోవడం జరిగింది. లోకల్ గా ఉన్నటువంటి ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి సంస్థల సహాయంతో ఈ వ్యవహారం తంతు నడిచింది. గత కొద్ది రోజుల స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో ఆయన హయాంలోనే చెరువు పూడిక తీసడం జరిగింది. చెరువు వైభవాన్ని సంతరించుకుంది. ఇవాళ ఈ తంతు తర్వాత పోచారం పార్టీ మారిన తర్వాత ఈ అంశం పట్ల గత కొద్ది రోజుల నుంచి ఇసుక అదేవిధంగా మట్టికి సంబంధించిన అంశం పట్ల లోకల్ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ప్రతినిత్యం కథం తొక్కడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు అదేవిధంగా తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఎట్టకేలకు అధికార యంత్రాంగం స్పందించింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి మొరం తరలిస్తున్నటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన అధికారులు తేల్చి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా చెరువులో పూడిక తీసినా మట్టిని తరలించినా ఇక్కడ ఉన్న మొరాన్ని వెంచర్లకు ఇటుక బట్టీలకు ఇతర అవసరాల కోసం వినియోగిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎల్లయ్య చెరువుకు విశిష్ట చరిత్ర ఉంది. గతంలో కాకతీయ కాలంలో నిర్మించినటువంటి ఈ చెరువు దాదాపు 70 నుంచి 100 ఎకరాలకు సాగునీరు అందించే ఆవశ్యకత ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ రోజు వైభవాన్ని పూర్తి స్థాయిలో కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చెరువును అక్కడ నుంచి పెద్ద పెద్ద భారీ యంత్రాలతో పూడిక తీసి అక్కడి నుంచి వెంచర్లకు ఇటుక బట్టీలకు ఇతర అవసరాలకు అమ్ముకొని సొమ్ము చేసుకునే ప్రయత్నం జరుగుతుందని టీ న్యూస్ తన వరుస కథనాలతో వివరించడం జరిగింది. ఎట్టకేలకు అధికార యంత్రాంగం స్పందించింది. దీని పట్ల క్లియర్ గా లోకల్ కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి దర్యాప్తు చేయడం జరిగింది. చెరువుకు ప్రస్తుతం అయితే భద్రత కల్పిస్తాం, ఇక్కడ ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ఇవాళ ఈ చెరువు యొక్క విశిష్టతను మరోసారి ఇవాళ చెరువు కాపాడిన టీ న్యూస్ కి ఇవాళ లోకల్ గా ఉన్నటువంటి
బీఆర్ఎస్ నాయకులకు అదేవిధంగా పట్టణ వాసులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో చెరువుకు పూడిగా తీసి ఒకవేళ అదే పరిస్థితి కొనసాగితే రేపటి భవిష్యత్తు దర్శనార్థకం అవుతుంది. కట్టదెబ్బయి గ్రామాల ప్రాంతాలతో పాటు అటు బాన్సువాడ పట్టణాలకు కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటుందని టీఎస్ తన కథనాలు చెప్పడం జరిగింది. మొత్తానికి అధికార యంత్రాంగం స్పందించింది. పూడికలు అదేవిధంగా ఇక్కడ ఎవరైనా యంత్రాలు తీసుకెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.